నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను మీ ప్రసన్న. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తన బాధ్యతను స్వీకరించి కరెక్ట్గా ఇప్పటికైతే ఒక రోజే గడిచిందని చెప్పాలి. ఒక రోజు గడిచిన తర్వాత తన అభివృద్ధి పనులు ఎంత ఫాస్ట్గా వెళ్తున్నాయో, మొదటిగా తను చేసిన 5 సంతకాల గురించి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. సో ఇలా మంచిగా మొదలైన తర్వాత ఇంకొక రెండో సైడ్ కూడా మొదలైపోయింది. ఇక్కడ గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు, అవినీతి పనుల గురించి కూడా చర్చ కొనసాగుతుందని చెప్పాలి. ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన కొన్ని అంటే లైక్ ఆడుదాం ఆంధ్ర అని ఆడడం జరిగింది. సో దీనికి సంబంధించి రోజా గారే క్రీడా శాఖ మంత్రిగా కూడా అప్పట్లో ఉన్నారు క్యాబినెట్లో, మనకు తెలుసు. సో ఈ ఆడుదాం ఆంధ్రాని అంతా కూడా ఆవిడే నడపడం జరిగింది. అండ్ చైర్మన్గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కూడా ఉన్నాడు. సో ఈ ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్లకు సంబంధించిన భారీ స్కామ్ జరిగిందని కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఈ చర్చ ఎందుకు మొదలైందంటే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం, గతంలో ఉన్న ప్రభుత్వం ఎలాంటి పనులు, ఎలాంటి స్కామ్లు, ఎలాంటి స్కాములతో ముందుకొచ్చారు అండ్ స్కాములు ఎలా చేస్తున్నారని దాని మీద ఎక్కువగా ఫుల్ ఫోకస్డ్గా ఉన్నారని తెలుస్తుంది. మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, లోకేష్ చెప్పిన రెడ్ బుక్ మొదటి పేజీ ఇక్కడితోనే అంటే లైక్ రోజా గురించే మొదలయ్యిందా అన్న టాపిక్ కూడా నడుస్తుందన్నమాట. మనం చూద్దాం అసలు ఆడుదాం ఆంధ్ర అంటే, ఆడుదాం ఆంధ్ర మొదలైనప్పుడు అంటే సంక్రాంతికి ముందు ఆడుదాం ఆంధ్ర మొదలైంది. సీఎం కప్ అన్న దాంతో అయితే మొదలుపెట్టారు. రకరకాల క్రీడలు లైక్ క్రికెట్ కావచ్చు, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఇలా అన్ని ఆటలు కూడా ఆడారన్నమాట. అంటే ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో అంటే క్రీడకు సంబంధించి ఎలాంటి ఆటలు ఆడతారు అండ్ ఆ ఆటలకు సంబంధించి ప్రోత్సహిస్తూ, అంటే క్రీడలకు సంబంధించి వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి, అంటే స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయని దీన్ని స్టార్ట్ చేసిన ఉద్దేశం అయితే అది. కానీ దీన్ని రన్ చేయడానికి వాళ్ళు తీసుకున్నది 100 కోట్లు. కానీ ఆ 100 కోట్లకు సంబంధించి ఎక్కడా కూడా ప్రాపర్గా ఆ బడ్జెట్ని యూజ్ చేయలేదని అయితే మనకు వినిపిస్తోంది. అంటే క్రీడలకు సంబంధించిన కిట్లు కావచ్చు, అక్కడికి ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా అవకతవకలు ఉన్నాయి, చాలా లోటుపాట్లు ఉన్నాయి. కిట్లు కూడా చాలా నాసిరకంగా ఉన్న కిట్లని అందజేశారని అక్కడ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా ఆద్యాపాద్య CEO ప్రసాద్ గారు విజయవాడలో CID ఆఫీసర్స్కి ఈ స్కామ్ గురించి, ఈ ఆడుదాం ఆంధ్ర గురించి ఫిర్యాదు చేయడం జరిగింది. CID ఆఫీసర్స్కి ఆ స్కామ్కి సంబంధించి, ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి 100 కోట్ల వరకు తీసుకున్నప్పటికీ కూడా అది 10 కోట్ల నుంచి 20 కోట్ల వరకు అయితే ఎక్కువ ఖర్చు అయ్యిండదు. మిగతా బడ్జెట్ అంతా కూడా ఏమి జరిగింది, ఎందుకంటే మాకు ఇచ్చిన కిట్లు కావచ్చు, మాకు మాకు చేసిన ఏర్పాట్లు కావచ్చు, చాలా లోటుపాట్లు ఉన్నాయి, చాలా అవినీతి జరిగిందని ఇప్పుడు ఆరోపించడం జరిగింది. అప్పుడు కూడా చాలా చర్చ జరిగింది. అంటే ఆడుదాం ఆంధ్రాలో ఎందుకు ఇలాంటి కిట్లు ఇస్తున్నారు, ఎవరు కూడా ఆడడానికి రావట్లేదు, అక్కడ చూడడానికి కూడా ఎవరు రావట్లేదని అప్పుడు చర్చ జరిగింది. కానీ వాళ్ళ ప్రభుత్వం ఉన్నందుకు అది ముందుకు వెళ్ళలేదనే చెప్పుకోవాలి. కానీ ఇప్పుడైతే ఈ ఆడుదాం ఆంధ్ర ఉచ్చి అయితే బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి అలాగే రోజాకైతే బిగుసుకుందని తెలుస్తోంది. ఎందుకంటే CID దీన్ని సీరియస్గా తీసుకుంది, విచారణ కూడా వేగవంతం చేసిందని తెలుస్తోంది. సో రోజా అయితే ఈ స్కామ్లో ఇరుక్కుంటుందా, మరి ముందు ఎలా పరిణామాలు జరగబోతున్నాయి, సో ఈ స్కామ్లో నుంచి బయటపడతారా? ఎందుకంటే తను ప్రభుత్వంలో ఉన్నప్పుడు, తను క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నప్పుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మీద కావచ్చు, లోకేష్ గారి మీద కావచ్చు చాలా విరుచుకుపడుతూ మాట్లాడేది. ప్రతి మాట కూడా చాలా ఆలోచన లేకుండా వాళ్ళని విమర్శించేది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని కూడా అంతే. ఎలా అంటే అలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది. మొదటగా తనే కనిపించేది మాట ఏ విషయం జరిగినా కూడా. సో అవన్నీ కూడా గుర్తుపెట్టుకున్నారా, లేకపోతే ప్రజల కోసం కేటాయించిన ఈ 100 కోట్లను తను అక్రమంగా వాడుకుందా, అంటే అవినీతి జరిగిందా, ప్రజలకు అందాల్సిన అందుబాటులోకి తేలేకపోయిందా, అంటే క్రీడాకారులకు కావాల్సిన కిట్లను కావచ్చు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలను కావచ్చు తను అందించలేకపోయిందా, క్రీడా శాఖ మంత్రిగా తను ఏం చేసింది, అసలు ఆ 100 కోట్లు ఆడుదాం ఆంధ్ర అని మొదలుపెట్టి అసలు ఆ 100 కోట్లు ఎంతవరకు వాడింది, అసలు నిజంగానే స్కామ్ జరిగిందా, సో ఇలాంటివన్నీ కూడా విచారించబోతున్నారు CID ఆఫీసర్స్ అయితే. సో చూడాలి మరి. బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అయితే ఇప్పుడే ప్రెస్కి వచ్చి చెప్తున్నాడు, మేము ఎటువంటి స్కామ్ చేయలేదు, మాకు ఎటువంటి భయం లేదు, మీ విచారణ ఈజీగా చేసుకోండి, బెదిరే ప్రసక్తి అయితే లేదని కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నాడు. రోజా అయితే ఇంతవరకు మీడియా ముందుకు రాలేదు, తన స్పందన కూడా తెలియచేయలేదు. మరి CID ఆఫీసర్స్ ఎలా ప్రొసీడ్ అవుతారు, సో దీనికి కావాల్సిన సాక్ష్యాలు ఎలా ఉంటాయి, సో ముందు విచారణ ఎలా ఉంటుందనే మాత్రం మనం తెలుసుకోవాలి. సో స్టే ట్యూన్ టు అనంత టీవీ.